హాయ్ ఫ్రెండ్స్, నిన్న మీకు చూపించినట్టుగా ఈ వీడియోలో బ్లాక్ డాగ్ నెట్వర్క్ గురించి, దాని యొక్క టోకనామిక్ డీటెయిల్స్, అలాగే ఎప్పుడు ఏ సంవత్సరంలో ఎవరెవరు టోకన్స్ బై చేశారో, అలాగే 2026-25 క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ ఇండియాలో ఏదైనా సరే వాళ్ళకు గాను, అలాగే ముందు కొన్న వాళ్ళకిను టోకన్స్ వెస్టింగ్ పీరియడ్ ఎలా ఉంటుందో మీకు నేను తెలియపరుస్తాను. ఇవి కేవలం ఊహాగానాల ప్రకారమే మేము మీకు తెలియపరచడం జరుగుతుంది. అది కానీ నిజమవుతే మన యొక్క ఛానల్ చాలా ముందుకు వెళ్తుందని చెప్పి తెలియపరుస్తున్నాను. అలాగే ఈ యొక్క టోకనామిక్స్ డీటెయిల్స్ వచ్చేసి టోటల్ సప్లై వచ్చేసి 150 బిలియన్. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, అలాగే మన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున మీ అపెక్స్ ఐడర్స్ తరపున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే బ్లాక్ డాగ్ వెస్టింగ్ పీరియడ్ అనేది తెలియపరచడం జరుగుతుంది. 40% వచ్చేసి ముందుగా టోకెన్ జనరేషన్ ఈవెంట్ ముందు క్లైమింగ్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే లాంచ్ అయిన తర్వాత ప్రతి నెల 20%, 20%, 20% చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఊహాగానాలు మాత్రమే. ఇక నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళిపోతాం వీడియోలోకి. ఇకపోతే ఫ్రెండ్స్, మనం బ్లాక్ డాగ్ నెట్వర్క్ గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే థంబ్నెయిల్లో మీరు చూసినట్లుగా ఈ యొక్క బ్లాక్ డాగ్ నెట్వర్క్ టోటల్ సప్లై ఎంత, అలాగే ఏ ఇయర్లో కొన్న వాళ్ళకి వెస్టింగ్ పీరియడ్ ఉండదు, ఏ ఇయర్లో కొన్న వాళ్ళకి వెస్టింగ్ పీరియడ్ ఉంటుంది అనేది మన యొక్క ముఖ్య కార్యక్రమము. ప్రతి ఒక్కరు కూడా నిరంతరం తెలుసుకుంటూనే ఉండండి మీ అపెక్స్ ఐ ట్రేడర్స్. ప్రతి న్యూస్ కూడా మీ వరకు ఫస్ట్ తీసుకొచ్చేదే మీ అపెక్స్ ఐ ట్రేడర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ప్రతి ఒక్కరు కూడా మీరు తెలియపరచగలరని చెప్పి తెలుస్తూ ఇక మనం ముందుకు వెళ్ళిపోదాం. బ్లాక్ డాగ్ టోకన్స్ ప్రీ సేల్లో బై చేసిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని ముఖ్యంగా జాగ్రత్తగా వినండి, తెలుసుకోండి. చాలామంది నాకు కాల్ చేయడం జరుగుతుంది. బ్లాక్ డాగ్ టోకెన్స్ కొన్న వాళ్ళు సుమారు నాకు కాల్స్ వచ్చిన నిమిత్తం కానీ, అలాగే నాకు మెసేజ్ చేసిన నిమిత్తం కానీ, అలాగే మైనింగ్ చేసిన వాళ్ళు కూడా నాకు కాల్స్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటి ఛానల్ మీ అపెక్స్ ఐ ట్రేడర్స్ ఛానల్. ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడెక్కడో టోకన్స్ని బై చేసిన వాళ్ళకి కూడా మనం ఈ యొక్క ఛానల్ ద్వారాగా తెలియపరచడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇకపోతే టోటల్ సప్లై వచ్చేసి 150 బిలియన్స్. దాంట్లో 100% టోకన్స్ అన్లాక్డ్ ఇమీడియట్లీ అట్ లాంచ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నో మంత్లీ వెస్టింగ్ డిలే అది కూడా చెప్పడం జరుగుతుంది. అప్లైస్ ఓన్లీ టు బేస్డ్ పర్చేస్ టోకన్స్, నాట్ బోనస్. బేస్డ్ అంటే ఎవరు రిఫరల్ కోడ్ లేకుండా డైరెక్ట్గా బై చేసిన వాళ్ళకి బోనస్ ఉండదండి. అదొకటి. ఓకేనా? 1% అలోకేషన్ లాక్డ్ ఫర్ 24 to 36% ప్రివెంట్స్ ఎర్లీ డంపింగ్ బై టీమ్. ఓకేనండి? డంపింగ్ జరిగితే ఇక ప్రీసేల్ టోకన్స్లో 40% ఇవ్వడం జరుగుతుంది. అది 20% చొప్పున మళ్ళీ ప్రతి నెల 3 months చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఇది ఊహాగానాలు మాత్రమే, ఎక్కడ కూడా మీకు కల్పితాలు లేవు. ఏదైనా నిజంగా మనం చెప్పింది జరిగినట్లయితే మనం బాగానే రీసెర్చ్ చేసినట్లు మీ వరకు ప్రతిది కూడా నిజాలు చేర్చినట్లు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే 2024-25 ఎవరైతే కొన్నారో
వాళ్ళకి మాత్రం వెస్టింగ్ ఉండదు అని మాకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ 2026 అంటే ఎండ్ ఆఫ్ ది 2025 నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి, ఫిబ్రవరిలో ఈ నెలలో ఎవరైతే కొన్నారో వాళ్ళకి ఎక్కువ కాలం వెస్టింగ్ పీరియడ్ ఇచ్చే అవకాశం ఉంది. ఏదైనా జరగవచ్చు. 24, 25 వాళ్ళకు కూడా జరగవచ్చు, 25, 26 వాళ్ళకు కూడా జరగవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీరందరూ గమనించుకుని మీకు ఇచ్చిన టైంను బట్టి, మీకు ఇచ్చే క్లెయిమ్ను బట్టి కూడా టోకన్స్ని క్లెయిమ్ చేసుకోండి. అవన్నీ కూడా నేను వీడియో ద్వారా మీ అందరికీ తెలియపరుస్తానని చెప్పి తెలియపరుస్తూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళేటప్పుడు మీ యొక్క ఇంటర్లింక్ టోకెన్ కాయిన్స్ని చాలా చోట్ల నుంచి కాల్ చేసి మేము తీసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుందంట. 5 రూపాయలకి 10 రూపాయలకి అడగడం జరుగుతుంది. అవన్నిటిని కూడా మీరు నమ్మవద్దు. మీరు అలా నమ్మినట్లయితే మీ డబ్బుల్ని, మీరు చేసిన మైనింగ్ సెక్షన్ని, మీ యొక్క కష్టాన్ని కూడా మీరు కోల్పోతారని తెలియపరుస్తూ, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈరోజు ఆల్రెడీ ఇక్కడ మీరు చూసినట్లయితే 2 అవర్స్ బ్లాక్ క్రిప్టో క్లాష్ లైవ్ అమ్మా సెక్షన్ బైనాన్స్ దాంట్లో మీటింగ్ జరగడం జరిగింది. అవన్నీ కూడా ఏం జరుగుతున్నాయో తెలుసుకుని మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తానని చెప్పి తెలియపరుస్తూ, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ప్రతి ఒక్కరికి తెలియపరచవలసిందిగా కోరుతూ, జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఫ్రెండ్స్, ఈ యొక్క ఛానల్లో క్రిప్టో గురించి తెలపబడుతుంది. కానీ క్రిప్టో అంటేనే హైలీ వాలటిలిటీ, ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే తెలపబడుతుంది. ఐఎమ్ నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్. ఇన్వెస్ట్ అండ్ యువర్ ఓన్ రిస్క్.